ఎక్కడికే? ఎంజాయ్ చెయ్. నో టైం నో లిమిట్స్. కాదు, నువ్వు మొన్నటి దాకా పప్పులా ఉన్నావు, ఈరోజు తెగ రెచ్చిపోతున్నావు. నువ్వు లాస్ట్ పెగ్ లో ఏదో కలిపిచ్చేసావు, అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసింది. ఐ వాంట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. బుజ్జి కన్నా మనల్ని ఇంకా పబ్లోకి రానివ్వరు. మనం ఇంటికెళ్ళి బొజ్జుదాం పద. అరే, నాకు ఇంట్లో ఉన్న మొగుడు కాదు కావాల్సింది. మరి అంతకు మించి. అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు, అలారమే అవసరం లేని అసాధ్యుడు, శతద్ర వంశపు వీరుడు నాకు కావాలి. దేనికి? గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్లో భజన పెట్టుకోవడానికి. దేనికేంటి? దానికే. ఏం మాట్లాడుతున్నావే? తెలుగులో నాకొకడు కావాలని అడుగుతున్నాను. Hey butterflies. ఎవడ్రా నువ్వు? నా పేరు సంపు. మై ప్రొఫెషన్ ఇస్ పింపు. మీరు అడిగిన శతద్ర వంశ యోధులని, ఆజానా బావులని ఇక్కడ స్ట్రిప్పర్స్ అంటారు. వాళ్ళని నేను సప్లై చేస్తూ ఉంటాను. అవునా? అయితే నాకు బాహుబలి కావాలి. బాహుబలి కాదు, మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు. వద్దే వద్దే. ఇది కానీ ధన్యకు తెలిసిందనుకో, స్ట్రిప్పర్ బుక్ చేసుకుందామా? ఇక్కడ పిచ్చ చీపంట. పెళ్లి పిత్రలా ఉన్నాడు. బ్రోకర్ గాడు. మేడం, బ్రోకర్ కాదు, కాల్ మీ పింప్. కంపలే గాని కుర్రాళ్ళు ఎక్కడ? Hey baby, what's up? How are you doing? Hey bye. ఏమైనా కొత్త ట్యూన్స్ ఉన్నాయా? అన్ని పాత ట్యూన్సే, కానీ కొత్తగా ఉంటాయి. కావాలా? అరే వద్దురా మామా. Let's go baby, let's party. We find here all color babes. Oh man, check it out here the gully. Hey Tamchi, ఏమైనా మంచి ట్యూన్ ఉందా లేదా? I have good Korean tunes. Do you want? అరే కొరియన్ ట్యూన్ వద్దు పోయా, ముందు ఈ బండికి గ్రీస్ పెట్టు. కుయ్ కుయ్ సౌండ్ వస్తుంది. Hey baby, let's check it out. ఇడ మొత్తం ఎట్లనో ఉన్నది. Let's baby, come here. I'll show you new బొమ్మ. హలో అని, బాహుబలి లాంటి టీం ఉంది. మంచి ట్యూన్ కావాలి, తీగలు తెగిపోవాలి. ఎందుకులే, ఎన్ని కావాలి? ఒకటే కావాలి. 4 పాటలకి ఒకటే ట్యూనా? తీగలు కాదు, ఏకంగా గిటారే విరిగిపోతుంది. అరే వాళ్ళు కొత్త వాళ్ళు బాయ్, ఒకటే కావాలి. ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం 4 ట్యూన్ ఆర్డర్ ఇస్తా. టైం ఇంకోసారి టైం గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తా. అబ్బో, మంచి ఆకలి మీద ఉందే గుంట. వీరు సల్మాలో ఉన్నారు. వీరు నాకు ఓకే. కండలున్న వాడికి కరెంట్ ఉండదు డార్లింగ్. స్వైప్. ఓకే. ఓ మై గాడ్, షారుఖ్ అలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. వీడైతే నాకు ఓకే. ఐ హేట్ హిమ్. వై? వాడి చేతికి వాచ్ ఉంది. అక్షయ్లా ఉన్నాడు. వీడు నాకు ఓకే. వీడు నాకు నచ్చలేదు. మరి షీమేల్లా ఉన్నాడు. వీడు నాకు ఓకేనే. వీడా? ఇదిగో, నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి, నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు. అండ్ వాడు చేయి చూడు, మోచు కూడా లేదు. ఇదంతా కాదు, నీకు నచ్చాడని చెప్పు.
ఓకే బుక్ చేయి. యా, ఓకే మీరు వెళ్ళండి రూమ్ కి ఆడొచ్చేస్తాడు. ఏ రోజ్ ఏంటి నా కోసం వెయిటింగా చెప్పు ఏంటి ఫ్రెష్గా ఉన్నట్టున్నావు ఇదిగో పద లోపలికి వేసేస్తా ఏంట్రా వేసేది? బొమ్మ రోజ్ దొబ్బై నీ అబ్బా, చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా. రోజ్ 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 ఏయ్, వచ్చింది పోటుగాడు కాదు, పిల్లగాడు బెల్ బాయ్. బెల్ బాయా? ఇదిగో నువ్వు పో. ఛీ, అనవసరంగా ఎక్సైట్ అయ్యాను. இப்போ நான் பாக்குறேன். வாங்க தலா. ఓకే ఏ డ్రై ఫ్రూట్ బయటకు వెళ్ళి కాసేపు ఆడుకోపో, నేను రోజు బొమ్మ వేసుకోవాలి. రే ఏంట్రా నికోలా, అక్కడ మేము చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటే నువ్వు పో బయటికి. మీ ఇంపార్టెంట్ పని ఏంటో నాకు తెలుసులే, ముందు నాదవని. రే పిచ్చి పుల్క, నువ్వు పో బయటికి ఫస్ట్. వద్దు, ఏ తోయొద్దు, ఏ డ్రై ఫ్రూట్, ఏ డ్రై ఫ్రూట్ తోయొద్దు, ఏ నాదవని, దరిద్రుడా. ముందు నాది. ఛీ, వీడికి అసలు సెన్స్ లేదు. ఏ ఆగు. నీ ఊపుకి నా వెనక పగిలింది. లేవండి లేవండి. నేను చూస్తా. హలో గర్ల్స్. రారా నా క్యారెట్ హల్వా తినేస్తా. ముందు నేను. నువ్వు కాదు, ముందు నేను. నేను ఫస్ట్ వెళ్తాను. నేనే ముందు. లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా? వాట్ హ్యాపెండ్ గర్ల్స్? నథింగ్ నథింగ్, మీరు లోపలికి వెళ్ళండి. వెల్కమ్. యా, ఓకే. ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది. మరి ఏం చేద్దాం? చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్గా ఆలోచించండి. స్టార్ట్. ఓకే ఓకే, కమ్ ఆన్. ఎందుకు ఇలా చేసావు? దేవుడా ప్లీజ్, సెకండ్ టైం అయినా నాకు రావాలి. ఓకే. ఏ ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? డా. దేవుడు మంచోడు, నాకే ఇస్తాడు. కమన్ కమన్. గోలీ మార్ దేవుడా. మార్ మార్ Last one, మార్ come. మార్ మార్ మార్.
తమ్ముడు లేడు. హే ఇటు రావే, లోపల ఏం జరుగుతుందో విందాం. చిక్ తోపేసేయండి తర్వాత. ఏ రావే రా. ఏ వెళ్ళి చూద్దాం. ఇదేంటి కొత్త టైపా? ఇదేంటి వైలెంటా? మనం కూడా వెళ్దాం రండే. పాపం పిచ్చిది, తెలియక ఏదేదో చేసేస్తుంది. చెప్పు, అది ఎక్కడుంది? అదేంటి, అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా? అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది. నిజంగా మ్యామ్ నాకు తెలియదు అది ఎక్కడుందో. వాట్? వాడికే తెలీదా? కొంపదీసి వాడు తేడాగడ ఏంటి? దీనమ్మ, ఆ బ్రోకర్ గాడు మనల్ని చీట్ చేసి తేడా కాని పంపినట్టున్నాడు. అదంటే నాకు ప్రాణం రా. దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. ఎక్కడుందో చెప్పు. పాపం, దానికోసం అది ఒక్కతే ఫైట్ చేస్తుంది. మనం కూడా వెళ్దాం రండే. రేయ్, కనీసం అది ఎక్కడుందో చెప్పరా? చెప్పొచ్చు కదా. చెప్తావా? ట్రిగర్ నొక్కమంటావా? ఇదేంటి, దానికోసం ఏకంగా కన్ను పెట్టేసింది. చెప్పు, చెప్పు, చెప్పు. ఎమోషనల్ అయిపోతుంది ఏంటి? రే చెప్పరా, దాన్ని ఎక్కడ పెట్టావు? చంపేసేలా ఉందిరా. నేను చెప్పేది నిజం మేడం, నాకు తెలియదు. రే, ఎన్ని ఆశలు పెట్టుకున్నాం రా దాని మీద. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను. చెల్లి గురించా? నేను వీడి తమ్ముడు గురించి అనుకున్నాను. ఏంటి? ఛీ. చెల్లింటి ఏమైంది చెల్లికి? అది 2 రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు. ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు. నీకు తెలుసు కదా, ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది. అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను. దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని. చివరికి వీడి ఫొటోస్ కూడా ఉన్నాయి. సో మా చెల్లి ఎక్కడుందో వీడికే తెలియాలి. నిజంగా నాకు తెలియదు మేడం. అందుకే నేను అతని నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను. చెక్ చేస్తే బయట తెలిసింది వీడొక మేల్ ప్రాస్టిట్యూట్ అని. ఏంటి ఆటలుగా ఉందా? ఒక్కొక్కరు నాటకాలు వేస్తారంటే కదలద్దు. కనపడి నోర్మోయ్ చంపేస్తా. అదేంటి అలా కొట్టేశావు? లేకపోతే మనల్ని చంపేస్తాడని. బతికే ఉన్నాడా? చచ్చిపోయాడు. అలా ఎలా చెప్తావే? ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి? ఉన్న ఒకే ఆధారం వీడొక్కడే. ఇక్కడ వీడు చచ్చిపోయాడే, ముందు వీడి గురించి ఆలోచించండి. అక్కడ నా చెల్లి, నాకు అదే ఇంపార్టెంట్.
ఏయ్, ఏం చేస్తున్నావు ఈ టైంలో? ముందు ఇక్కడ మాట్లాడు. ఏయ్. హలో ఎవరో? హే, అయితే ఏంటి? చె- చెల్లా ఏమైందే? అంతా ఓకేనా? 2 రోజుల నుంచి ఫోన్ పని చేయట్లేదేంటి? టూర్కి గోవా వెళ్ళానే, అక్కడ ఎవడో నా ఫోన్ కొట్టేశాడు. హ? కొట్టేశాడా? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. అంటే మీ చెల్లికేం కాలేదు కాదు? మ్, అంటే సేఫ్గానే ఇంటికి వెళ్ళిపోయింది. మ్. నువ్వు పెద్ద సిబిఐ ఆఫీసర్లా ఫీల్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి వీడి గుండెల మీద కనిపెట్టావు. వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు. ఇదేమో చేతికి దొరికిన రాడ్డుతో ఆడితల పగలగొట్టింది. వీడేమో అలా కొడితే ఇలా చచ్చిపోయాడు. అంటే నీ అతి తెలివితేటలు వల్ల మనందరం బుక్కయ్యాం. ఏంటి నీవు? ఆహా. ఎచ్చి, బాడీ నేను చేయాలో చూడండి ఫస్ట్. మళ్ళీ ఆగు. ఆ బాడీని ఎక్కడైనా పడేసి మన హైదరాబాద్కి వెళ్ళిపోదామా? ఏంటమ్మా, బాడీని ఎక్కడైనా పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతావా? అదేమన్నా చికెన్ మటన్ అనుకున్నావా కవర్లో చుట్టేసి పడేయడానికి? డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ పడేస్తుందంట. ఇదో పెద్ద బాడీని ముక్కలు ముక్కలుగా పీసెస్ చేసి పడేద్దామా? ముక్కలు ముక్కలు. పాప, ఒక్క మర్డర్ చేసి నువ్వెంత వైలెంట్ అయిపోయావమ్మా. ఛీ! ఐడియా. వీణ్ణి ఆ లగేజ్ బ్యాగ్లో పెట్టి బయటపడేద్దాం. విత్ సూట్ కేస్. ఆ సూట్ కేసులో. అది నా సూట్ కేస్, నేను ఇవ్వను. ఆడి కొట్టి చంపేది కూడా నువ్వే కదా. What the site dimension 25. వాడు దాంట్లో పడతాడంటావా? నాకు కానీ కాలేదనుకో, ఆ సూట్ కేసులో ఆడితో పాటు నిన్ను కప్పెట్టేస్తాను. ఇంత హైట్ ఉన్నాడంటే బాబు, ఆ కాళ్ళు చేతులు సరిగ్గా ఫిట్ చేయండి. బయటికి వెళ్ళాడితే బాగుండవు. ముందు మనం బాడీని ఎక్కడ పడేయాలో, ఏ రూట్లో వెళ్ళాలో ప్లాన్ చేయాలి. నేను కొమలి బయటికి వెళ్ళొస్తాం. యా, పర్లేదుగా? మీరిద్దరూ ఉంటారుగా? నాకేంటి ధైర్యం లేదనుకుంటున్నావా? నిజంగా లేదు. ప్లీజ్ 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 నన్ను తీసుకెళ్ళండి ప్లీజ్. లిసన్, అందరూ రిలాక్స్డ్ గా ఉండండి. డోంట్ గెట్ టెన్స్డ్ అండ్ ప్లీజ్ ప్లీజ్ ఓవర్ రియాక్ట్ అవ్వదు. ప్లీజ్ గెట్ ఇట్. ఓకే. రిసెప్షన్ కి రమ్మని చెప్తే అన్నిసార్లు ఫోన్ చేస్తే రావా? పోలీసే పోలీసే. డానీ, మమ్మల్ని ఎవరుగా రియాక్ట్ అవ్వద్దని చెప్పి నువ్వు ఎవరుగా రియాక్ట్ అవుతున్నావు ఎందుకు? గాడ్, అప్పుడే పోలీసులకి తెలిసిపోయిందా? ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవ్వకండి, సరేనా? వీడికి డౌట్ వస్తుంది. హోటల్ ఫుల్ బిజీరా, పెళ్ళిళ్ళ సీజను అస్సలు.
ఎక్స్క్యూజ్ మీ. बहुत टेंशन लग रहे हो, क्या हुआ? అరే ఆ? మన తెలుగు వాళ్ళేరా. అవునా? ఆ, తెలుగోళ్ళా? ఆ. ఓకే ఓకే ఓకే. ఏంటి అలా ఉన్నారు? ఏమైంది? ఏం లేదు సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్. ఏయ్! పూణేనా హైదరాబాదా? యాక్చువల్లీ మా అందరిది హైదరాబాద్ సార్. తను పెళ్లి చేసుకుని పూణే వెళ్ళిపోయింది సార్. సో తను పూణే నుండి మేము హైదరాబాద్ నుండి యూరోప్ నుంచి వచ్చిన మా ఫ్రెండ్ పెళ్లి కోసం గోవా వచ్చాం సార్. ఫ్రెండ్ పెళ్ళ గోవాలో ఎక్కడా? గుడ్ క్వశ్చన్. అది ఆపరా నువ్వు. వాళ్ళేదో పెళ్ళికి వస్తే అనవసరంగా అనుమానిస్తాం. మీరు వెళ్ళండి మ్యామ్. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్ బాయ్. ఏదో తేడా కొడుతుంది. వీళ్ళు పెళ్లికి వచ్చిన మహల్లా లేరు. రే నువ్వు ప్రతిదీ భూతద్దంలో చూడడం కరెక్ట్ కాదురా. వెళ్దాం పదా. ఆగు. ఇలా రూమ్ నెంబర్ ఎంత? ఎందుకురా? చెక్ చేయాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకురా అనవసరంగా? పదా. ఏయ్! ఇప్పుడు నేను నీ ఫ్రెండ్లా మాట్లాడట్లేదు. ఆన్ డ్యూటీ చెక్ చేయాలి. ఏమైంది అలా నిలబడి చూస్తున్నా? నాకెందుకో ఈ రూమ్కి ఎవరో వచ్చి వెళ్ళినట్టు అనిపిస్తుంది. నీ బొందే, నీ బొందా, నీ చెల్లి విషయంలో కూడా ఇలాగే డౌట్ పడి ఆ స్ట్రిప్పర్ గాడు చచ్చేదాకా తీసుకొచ్చాం. సరిపోలేదా? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్లీజ్ డోంట్ డు ద సేమ్ థింగ్. మేం చేస్తామేమో భయంగా ఉంది. అది కాదే, నాకేదో ఒక ఫీలింగ్ అలా. నోరు ముయ్. మూసుకుని ఆ బ్రీఫ్ కేస్ పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. ఎలా మోద్దామని తెచ్చుకున్నామే, ఎలా మోస్తున్నాం. కర్మ కర్మ. పదండి. Hey guys! Hey Rose, very loose. Where? Try. హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. ఏంటి? రేపు మీ ఫ్రెండ్ పెళ్లి పెట్టుకుని అప్పుడే వెళ్ళిపోతున్నారా? అది తిన అమ్మమ్మ కొంచెం సీరియస్. చాలా సీరియస్గా ఉంది. ఓ రెస్ట్ ఇన్ పీస్. ఓ మై గాడ్. ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు? అస్సలు రామురా బాబు. మళ్ళీ రారా? ఇప్పుడు ఎలా? మళ్ళీ షిప్ మునిగిపోద్దేమో. రోజ్ నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయి. 2 నిమిషాల్లో వేసేస్తా. అది నా పవర్. వేస్తావా? ఏం వేస్తావురా?
బొమ్మ. ఇప్పుడు డ్రాయింగ్ ఏంట్రా? మరి ఇప్పుడు కార్ సీన్ వేసుకుందామా? ఓకేనా? ఓకే. కార్ సీన్ ఏంట్రా? ఓ జేమ్స్ కెమెరామన్ ఆఫ్ టైటానిక్ హీరోయిన్ చేసి వదిలేస్తావా? ఏం చెప్పవా? అన్ని నేనే చెప్పాలా? సరే సరే ఫీల్ అవ్వకలే. ఏముండదు రోజు కార్లో పడుకుంటే అంతా నీకే అర్థమైపోతుంది. దా, దా. అబ్బా అబ్బా. రోజ్ ఇలా కొట్టకు. ఐ లవ్ యూ. నీకు నాకు లవ్ ఏంట్రా? ఆఫ్టర్ ఆల్ యూర్ అ బెల్ బాయ్ అండ్ ఐ మ్యారీడ్. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? హూ ద హెల్ కేర్స్? వద్దు రోజ్. ఆగు రోజ్. రోజ్ రోజ్ నిన్ను ఎలాగైనా దక్కించుకుంటాను రోజ్. దక్కించుకుంటాను రోజ్. జాగ్రత్త. ఏ, వాళ్ళు చెప్పారా తాళి తర్వాత కట్టించుకో ముందు పడుకొని. కాల్విన్ బ్రిడ్జ్ కింద అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న సూట్ కేసుని పోలీసులు కనుగొన్నారు. అందులో ఒక మృతదేహం ఉండటం గమనార్హం. ఇప్పుడు ఆ మృతదేహం ఎవరిదన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు గోవా పోలీసులు. అదేంటి నీ సూట్ కేసులా ఉంది? ఆ, 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 అవును, నేనే ఒకడిని రాడ్తో కొట్టి చంపేసి సూట్ కేసులో పెట్టి పడేసొచ్చా. పాచి ముఖంతో జోకులేంటే వెళ్ళి రెడీ అవ్వు. 14 కుట్లు పడినాయి తలకాయ మీద. అర్థమైందా? 1,50,000 బిల్లు వచ్చింది. ఇంకా ఎన్ని పైసలు అయితాయో తెలియదు. హాస్పిటల్ అనే ఉన్నాడు. కిస్మత్ లో మీరు కానొచ్చిరు. మీరు కూడా నన్ను చూసి ఉరికిపోతున్నారు బాబ్. ఇదేం లెక్కరా బాయ్? సరే సరే సరే, ఆ డబ్బు మేమిచ్చేస్తాం. ఒక్క నిమిషం. ఇవ్వు. ఇదిగో. అరే పెట్టుకోండి పెట్టుకోండి. అంటే వాడు చచ్చిపోలేదన్నమాట. ఏం దునియా అయిపోయిందిరా బాయ్. 4 అబ్బాయిలకి ఒక అమ్మాయి ఇస్తే సెట్ అవుతుంది. కానీ 4 అమ్మాయిలకి ఒక అబ్బాయి అంటే అమ్మో. థ్యాంక్ గాడ్ ఆ హుక్కర్ గడు బ్రతికే ఉంటే మనల్ని ఎంత టెన్షన్ పెడుతోంది ఎవరు? వస్తే పిచ్చి మొహల్లారా, ఆ హోటల్ మేనేజరే దొంగ. వాట్? ఆ బాడీ హుకర్ది కాదు అంటే మరి ఆ సూట్ కేసులో ఉన్నది ఎవరిదై ఉంటుంది? మనకిప్పుడు ఏ డీటెయిల్స్ తెలియాలన్నా ఆ హోటల్ మేనేజర్ గారిని పట్టుకొని 4 తంతే తెలుస్తుందంట. మ్యామ్ 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 రే, 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 రే. మ్యామ్. నా కొడుకా. వీడిని కూడా కొట్టి చంపేస్తావా ఏంటి? మేడం మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వీడికి తెలియదు అంటే ఆ పోలీస్ గాడికి తెలుసు. కరెక్ట్. పోలీసాడా? ఏ పోలీసాడు? నీ ఫ్రెండ్ రా. నా ఫ్రెండా? అబ్బో ఏం యాక్టింగ్ రా బాబు. ఇప్పుడు వాడెందుకు? మరి నువ్వు చెప్పకపోతే వాణ్ణి అడుగుతాం. ప్లీజ్ వాడిని మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయకండి. ఇన్వాల్వ్ చేయొద్దా? ఆ. నువ్వేంట్రా తెగ భయపడుతున్నావు? నేనా? అదేం లేదే. భయం అయితే ఉంది. చెప్పు చెప్పు చెప్పు. సూట్ కేసులో ఉన్న బాడీ ఎవరిది? బాడీ ఏంటి మ్యామ్? అయితే తెలీదు. పదండి వెళ్దాం వెళ్దాం.
వెళ్దాం వెళ్దాం వీడు పోలీస్ అంటే పునుగులు లెక్క అంట. మేడం Yes. అసలు ఎందుకు వచ్చారు? ఏంటి? ఏం లేదు బ్రో, పర్లేదు, పక్కన పోలీస్ స్టేషన్ ఉందా, అక్కడికి వెళ్ళి వచ్చేస్తాం. ఓకే, బీ రైట్ బ్యాక్. వద్దు మేడం వద్దు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను చెప్తా, ఇటు రండి. ఆ సూట్ కేసులో ఉన్న బాడీ నా వైఫ్తే. నీ వైఫ్ దా? మ్. నా కాలేజ్ మేట్కి నాకు అఫైర్ ఉండేది. మేము ఇదే హోటల్లో కలుస్తుంటాం రెగ్యులర్గా. మా వైఫ్కి డౌట్ వచ్చింది. ఒకరోజు మేమిద్దరం ఉన్న టైంలో తను సడన్గా వచ్చింది. మా ముగ్గురి గొడవలో పొరపాటున మా వైఫ్ తల గోడ కొట్టుకుని నా టైం బ్యాడ్ ఏంటో అదే టైంలో మా ఫ్రెండ్ వచ్చాడు. అదే పోలీస్ ఆఫీసర్. వాడికి ఏదో ఒకటి చెప్పి పంపించేద్దాం అనుకున్నాను, కానీ ఇంతలోనే మీరెదురొచ్చారు. వాడేమో మీ రూమ్ చెక్ చేయాలి అన్నాడు. ఎందుకురా? చెక్ చేయాలి. మేము మీ రూమ్కి వెళ్ళాం. డమ్మీ గండ్రా అది. మీ రూమ్ చెక్ చేసి బయటకు వస్తున్న సమయంలో మీ సూట్ కేసు కదలటం నేను చూశాను. నాకు డౌట్ వచ్చి మా ఫ్రెండ్ని పంపించేసి మళ్ళీ తిరిగెళ్ళి ఆ సూట్ కేసు ఓపెన్ చేసి చూసా. అందులో దెబ్బలతో పడున్న స్ట్రిప్పర్ ఉన్నాడు. వాడు రెగ్యులర్గా ఈ హోటల్కి వస్తుంటాడు. అందుకే వాళ్ళకి ఫోన్ చేసి వాడిని అప్పచెప్పా. మీరు పారిపోయి ఉంటారనుకుని అదే సూట్ కేసులో మా వైఫ్ డెడ్ బాడీ పెట్టి కేసు డైవర్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ మీరు మళ్ళీ తిరిగి వచ్చి నా వైఫ్ బాడీ ఉన్న సూట్ కేసుని తీసుకెళ్ళిపోయారు. అమ్మని అమ్మ, చూడ్డానికి బ్యాక్గ్రౌండ్లో తిరిగే జూనియర్ ఆర్టిస్ట్లా ఉంటావు. ఇంత మ్యాటర్ ఉందా నీ దగ్గర? రేయ్, నా చెల్లి ఫోన్ ఎక్కడరా? మీ టెలిఫోన్ ఏంటి? దాని నుంచే కదరా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి మేడం? నా పిల్లాన్ని చంపానని నన్నే ఇంకోటి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నిన్న కావాలంటే చూడండి. వీడికి కూడా మా చెల్లి ఫోన్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి. వాట్? మీ టెలిఫోనా? అంటే మనల్ని బ్లాక్మెయిల్ చేసేది, ఇతన్ని బ్లాక్మెయిల్ చేసేది ఒక్కడేనా? మనందరినీ అంటే నీ గర్ల్ ఫ్రెండ్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? ఏమో తెలీదు. నన్ను మాత్రం బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఎవరికి చెప్పొద్దన్నాడు. రే, పిలవరా దాన్ని. ప్లీజ్ వద్దండి, నేను పిలవను. సిది, ఈ హోటల్ నుంచి బయటికి వెళ్ళి రైట్ తీసుకుని ఫోర్త్ లెఫ్ట్. అదే డెడ్ ఎండ్ లో. డెడ్ ఎండ్. ఓకే, కూల్. ఏంటండి? నీ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్. నేను పిలవను అనలేదండి, పిలవాలా అన్నాను అంతే. హ్మ్. హలో సృజన, తిన్నావారా? రూమ్ నెంబర్ 108. వచ్చే వచ్చేస్తుందంట మ్యామ్. సృజన అంటే మీరనుకున్నదే. అది మేమిద్దరమే అక్క. థూ. ఆగవే, ఎందుకు మమ్మల్ని చూసి పారిపోతున్నా? అది ఉసి ఉసి ఉసి. ఆగవే బాబు. ఏ హోటల్ రా మీది? ఎక్కడ పడితే అక్కడ రాడ్లు పెట్టి వదిలేస్తారు. అది ప్లంబర్ మిస్టేక్ మేడం. ముందా రాడ్ కింద పడేయండి. సిద్ధి ఇవ్వు. ఇవ్వమ్మా. చెప్పు, ఎందుకు పారిపోతున్నావు? ఏం 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 లేదు. ఓ, దీనికి నత్తి కూడా ఉందా? నత్తి కాదు మేడం, టిక్ టాక్. టిక్ టాకా? ఎస్, టిక్ టాక్ చేసి చేసి దీనికి ఇలా అలవాటైపోయింది. ఓహో, టిక్ టాక్ లో ఏ, ఇలా ఆపే. చేసే చెప్పు, మేము మీకు తెలుసా? చెప్తావా? మీ ఇద్దరు కలిసి చేసిన మర్డర్ గురించి పోలీసులకి చెప్పమంటావా?
నో 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 చెప్పద్దు. అయితే చెప్పు. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది నేనే. అంటే మా చెల్లి ఫోను నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ స్ట్రిప్పర్ దగ్గర కొట్టేశా. పడిందా? ముందు మమ్మల్ని ఎందుకు బ్లాక్మెయిల్ చేసావో చెప్పు. ఏం 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 సరిగ్గా చెప్పు. ఏం చేయను? మా ఇద్దరు ఎఫ్ఐఆర్ గురించి మా ఆయనకి చెప్తానని ఎవడో ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడు. అందుకే ఏం చేయాలో తెలియక మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతున్నాను. ఈ ఈ ఈ విషయం ఎవరికి చెప్పినా మ్యాటర్ లీక్ చేసేస్తానన్నాడు. డబ్బుల కోసం చివరికి ఈయన కూడా బ్లాక్మెయిల్ చేయాల్సి వచ్చింది. సృజన, నన్ను కూడా బ్లాక్మెయిల్ చేసావారా? అంత సిన్సియర్గా ప్రేమిస్తే ఎట్ట చేయబుద్దయిద్దమ్మా? అవన్నీ వదిలే, ముందు నా ఫోన్. ఏ ఫోను? నా చెల్లి ఫోను. నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్న ఫోను. లేదుగా, నా దగ్గర లేదుగా. లేదా? ఏమైంది? ఆ బ్లాక్మెయిల్స్ తట్టుకోలేక డీల్ మాట్లాడుకొని మీ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసా. వాట్? ఛీ! మిమ్మల్ని వాళ్ళనే బ్లాక్మెయిల్ చేసుకోమని. వాట్ ద ఫిష్! ఎవరికిచ్చావు ఫోను? వాళ్ళెవరో తెలుసా? లేదు. సినిమా 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 స్టైల్లో రమ్మని చెప్పి బాగా బీచ్లో ఉన్న డస్ట్బిన్లో ఫోన్ వేయమని చెప్పారు. అప్పటికి వాడెవడో తెలుసుకోవడానికి నేను 2-3 గంటలు వెయిట్ చేశాను. ఎవరు రాలేదు. వెళ్ళి చూస్తే ఫోన్ లేదు. ఛీ! నీకే నంబర్ నుంచి మెసేజెస్లు వస్తున్నాయి? ఇదిగో. ఫోన్ చేస్తానంటే. హలో. చూడు, ఇది నా చెల్లి ఇష్యూ. చాలా సెన్సిటివ్ మ్యాటర్. నాటకాలు దొబ్బకుండా నేను చెప్పిన నంబర్ని ట్రేస్ చేసి లొకేషన్ పంపించు. దీంతో బ్రేకప్ అయితే వచ్చినా దీని బల్బ్ మాత్రం చావలేదు. పంపక చేస్తానా? ఇలా ఉంది. అసలు మనం ఎక్కడికి వచ్చాం? హలో. అంటే ఇన్ని రోజులు బ్లాక్మెయిల్ చేసింది నా మొగుడా 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 మొగుడా. అమ్మ దీనమ్మ, మన మ్యాట్రీడికి తెలిసిపోయినట్టుంది. హలో.
హలో, మీరంతా ఏంటి ఇక్కడ? మీరేదో పెద్ద మనిషి అనుకుంటే ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారనుకోలేదు. చిచి చిచి. వీళ్ళు కనిపెట్టేశారా ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? మీ బ్లాక్మెయిల్ గురించి. మీరు జోక్ చేస్తున్నారు కదా? జోకింగ్. జోక్ ఏంటిరా జఫ్ఫాగా? ఎప్పుడు నిజం చెప్పినా జోక్ జోక్ అని పందిలా నవ్వుతావు. నువ్వు నీ బొంగులో సెన్స్ ఆఫ్ హ్యూమర్. అరే మీరు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అసలు నాకు ఏం అర్థం. నిజం నిజం చెప్తున్నా. సరే, మీకు తెలిస్తే తెలిసింది. దయచేసి మా ఫ్రెండ్కి మాత్రం చెప్పొద్దు ప్లీజ్. నీ ఫ్రెండ్కి మాత్రమే కాదు, నీ వైఫ్కి కూడా తెలిసిపోయింది. తెలిసిపోయిందా? ఆయన పెళ్ళాన్ని బ్లాక్మెయిల్ చేయడం ఏంట్రా తింగరోడా? నేను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? నా పెళ్ళానికి చెప్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నది వాడు. వాడా? ఎవడాడు? వాడే. ఇగో వీడు. వీడా? అంటే ఈ ఫోన్ వాడిదా? మరి మా ఫోన్ ఎక్కడా? మీ ఫోన్ ఏంటి? వాడు కొట్టేసింది నా ఫోన్ కదా. మా ఫోన్ కూడా వాడి దగ్గరే ఉంది. మీ ఫోన్ కాదు, నా ఫోన్ కాదు. అసలు వాడి దగ్గర ఏ ఫోను లేదు. ఎక్కడ పెట్టొచ్చాడో దొంగ వెధవ. అవును, మీ ఫోన్ వాడి దగ్గర ఉంటే మీకేంటి ప్రాబ్లం? ఓ, అర్థమైంది. మీరు కూడా రొమాన్స్ చేసుకుంటూ ఫోన్లో ఫోటోలు తీసుకున్నాం, అందులో ఉన్నాయా? మీరు కూడానా? అంటే మీరు రొమాన్స్ చేస్తూ దిగిన ఫోటోస్ కూడా ఫోన్లో ఉన్నాయా? మళ్ళీ అలా కొత్తగా అడుగుతారేంటి? ఆల్రెడీ మీకు తెలిసిందేగా. ఇప్పుడు దాకా తెలీదు. తెలీదా? ఇప్పుడు తెలిసిపోయిందిగా. మరి ఇందాక తెలిసన్నది జోక్ జోక్ చేశా ఊరికే. అవ్వా, జోకా? జోకే. ఇంతకీ వాడు దాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న సంగతి వీడికి తెలుసా? దాన్నా? అంటే వాడు నా గర్ల్ ఫ్రెండ్ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? నీ గర్ల్ ఫ్రెండ్ కాదు బాసు, నీ వైఫ్ ని. నా వైఫ్ని బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? అయ్య బాబోయ్, వీళ్ళు చెప్పేసేటట్టున్నారే. అంటే గంత కథక బొంతలాగా అది కూడా. నీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ కదా, వాళ్ళేదో జోక్ చేస్తున్నారు అంతే. ఓ, జోకా? పైన నువ్వేంటి ఇక్కడ? సరదాగా వచ్చాను. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ 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 ఫ్రెండ్స్. నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? ఇట్ట హార్మోనియం వాయిస్తున్నావు. అసలు మర్డర్ చేసి మామితో చేసి బ్లాక్ మెయిల్ చేసింది కాకుండా ఇప్పుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ అంటావా? మర్డర్ ఏంటి? మర్డర్ మ్యాటర్ తెలిస్తే ఇప్పుడు మనం ఇరుక్కుంటాం. మర్డర్ కాదురా, అది మనీ ఆర్డర్. మనీ? వీళ్ళు హోటల్ బిల్ పే చేయలేదని మనీ ఆర్డర్ పంపారు. హోటల్ బిల్? నీకు తెలుసు కదా మన వాళ్ళ కామెడీ సెన్స్. అవును, నువ్వేంట్రా ఇక్కడ? వీళ్ళు జోక్స్ బాగా చేస్తున్నారని చెప్దామని వచ్చాను. లేదు సార్, వీళ్ళు ఇల్లీగల్ అఫేర్ గురించి చెప్పకుండా వేరేదో మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు అఫేర్ల గురించి ఎందుకు మనం ఇప్పుడు? అయ్యో, అది మీకున్న ఇల్లీగల్ అఫేర్ గురించి కాదు స్వామి. మీకు ఇల్లీగల్ అఫేర్ 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 అఫేర్. అబ్బా, అన్ని లేవే. మీరు ఎట్లా చెప్తాను? గొడవ చెప్తుంటే వాడి దగ్గర నుంచి వచ్చింది, ఈ నలుగురు వచ్చింది, నా వస్తాను తీసుకుంటే అంతా వచ్చింది, మొత్తం నా కర్వకు వచ్చింది. అసలు నేను చెప్పేది వినండి. ఏం చెప్పదు? అది ఏం చెప్పకూడదు, నేను వచ్చి చెప్తాను. మీరు 2 minutes ఇక్కడ వెయిట్ చేయండి. ఎంతవాటి డేట్ తెమ్మకలు వాడంటారన్నమాట, ఇల్లు వస్తారు. ప్లీజ్ వాళ్ళకి విషయం చెప్పకండి, ఎందుకంటే చెప్తాం సార్, ఎందుకంటే మీకు తెలియాలి. అసలు మీ వైఫ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఇల్లీగల్ అఫేర్ పెట్టుకుంటే నాకు తెలుసండి, నాకు తెలుసు. నా వైఫ్ కి నా ఫ్రెండ్ తో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందంటే నాకెంత బాధ ఉంటుందో పాపం వాడికి కూడా అంతే ఉంటుంది కదండి. అర్థం చేసుకోండి. అప్పుడంటే ఏదో అలా. ఏంటి? అదే నా ఫ్రెండ్ వైఫ్ కి నాకు ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని వాడికి తెలిస్తే పాపం ఫీల్ అవుతాడు కదా, అవునా కదా? ఒకసారి ఆలోచించండి. హలో, అందరూ దొంగలే, ఇంత రసికులేంట్రా? ఓహో, అందుకే నా కేసు అంత సీరియస్ గా తీసుకున్నారు. కేసా? ఏం కేసు? సూట్ కేసు, బ్రిడ్జ్, డెడ్ బాడీ. డెడ్ బాడీ లేదు, ఏమీ లేదండి. మా పెండింగ్ కేసులు కవర్ చేసుకోవడానికి మేము 1,00,000 చేస్తుంటాం. ఈ డైవర్షన్స్ అన్ని దానిలో భాగమే. అయినా ఇప్పుడు ఈ టెన్షన్లో ఇవన్నీ అవసరం చెప్పండి? అంటే సార్, మీ ఫ్రెండ్ వైఫ్ చచ్చిపోయి సూట్ కేసులో పెట్టి
బ్రిడ్జ్ కింద పడేస్తే అయ్యో భలేవారండి బాబు, మా ఫ్రెండ్ వైఫ్ చనిపోవడం ఏంటి? తన లక్షణంగా ఉంది. మీకేదో మిస్అండర్స్టాండింగ్ అయిందంతే. మేము మిస్అండర్స్టాండింగ్. రే అసలు నీ ప్రాబ్లం ఏంటిరా? మేము ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నా సరిగ్గా అర్థం చేసుకోవరా? #యాప్రాసి. హ్యాష్ ట్యాగ్ నీ ఫ్రెండ్ వైఫ్ నిజంగానే చచ్చిపోయింది చచ్చిపోయింది చచ్చిపోయింది. చెప్పేసాడంటావా? చెప్పేసినట్టే ఉన్నారు. అరే అరే నా మాట విను. అసలు ఏం జరిగిందంటే అది అది నేను చంపలేదురా. నేను చెప్తాను, నిజంగా నేను చంపలేదురా. నువ్వే చంపేశావురా, నువ్వే చంపేశావు. నీ పెళ్ళం చనిపోయిందన్న మాట నాకు చెప్పకుండా మన మన ఫ్రెండ్షిప్ ని చంపేశావురా. మన ఫ్రెండ్షిప్ ని చంపేశావు. అంటే మ్యాటర్ తెలియదన్నమాట. వాడి పెళ్ళాం చచ్చిపోతే నువ్వు రియాక్ట్ అవుతావేంటి? అది అదంతా అదేదో వేరే. ఇక నాకు మిగిలింది ఆ ఫోన్లో ఉన్న ఫోటోలే. రే ఆ ఫోన్ ఎక్కడ్రా? మన బండారం బయటపడకుండా ఉండాలంటే ఆ బండోడిని ఇరగదీయాలి. సూట్ కేస్ మ్యాటర్ డైవర్షన్ డ్రామా అయితే మరి ఆ మేనేజర్ గడి వైఫై అయింది. అవును కదా, ఏమైంది? ఏమని మనకెందుకే, నాకు మా చెల్లి ఫోన్ కావాలి అంతే. ఆడిని 4 తంతే ఆడే చెప్తాడు. आ गया मेरा जाग. పిచ్చనా డ్రై ఫ్రూట్స్. నా ఫ్రెండ్ ఫ్యాబ్ జియో మీద చేపడితే మీ ఫోటోస్ గూగుల్ కి ఎక్కుతాయి, వీడియోస్ యూట్యూబ్ లో పాకుతాయి. అప్పుడు జీవితాంతం ఇంట్లో కూర్చొని టిక్ టాక్ వీడియోలు చేసుకొని బతకాల్సిందే. డోంట్ ఫాల్ ద రాడ్స్. అరే అంటే అందరినీ బ్లాక్మెయిల్ చేస్తుంది నువ్వా? yes బిస్ట్రోస్. రే నా ఫోన్ తెచ్చావా? రే ముందు నా ఫోన్ ఇవ్వరా, అందులో చాలా మెమరీస్ ఉన్నాయి. మెమరీసా? అంతకు మించి తెచ్చా. అక్కడ ఎవరు లేరురా. మో చిట్కేస్తే రావాలని టైమింగ్ చెప్పాగా, ఎక్కడి నుంచి పట్టుకొస్తారా టిక్ టాక్ ఆర్టిస్టుల్ని? సరే మళ్ళీ చిట్కేస్తారా? బుజ్జి బుజ్జి నా బుజ్జి నా బుజ్జికేం కాలేదు. బుజ్జి బుజ్జి వీడేంటి దాన్ని చూసి అంత ఎక్సైట్ అవుతున్నాడు? బుజ్జి బుజ్జి నీకేం కాలేదుగా? నువ్వు బానే ఉన్నావుగా? బతికే ఉన్నాను. నువ్వు చనిపోయాను వీళ్ళంతా అన్నారు. నా ప్రాణం పోయినంత పని ఏం తెలుసా? రేయ్ నీ పెళ్ళం బతికే ఉందిరా, తనకేం కాలేదు చూడు. మీకేంటి అంత సంతోషం? అసలు మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి? నీకు నా మొగుడుకున్న సంబంధం. ఏం నువ్వు అనేది? నా పెళ్ళానికి వాడికి? yes రైట్ ఆన్సర్. లపాం కిరికిరి. ఇప్పుడు అర్థమైందా? ఇది ఆ మేనేజర్ గడి పెళ్ళం. వాళ్ళ బండారం బయట పెట్టడానికే ఈమె వాళ్ళని బ్లాక్మెయిల్ చేయమని చెప్పింది. మరి నన్నెందుకు బ్లాక్మెయిల్ చేసావురా? నేను ప్రేమించిన అమ్మాయి మనసు కాదు, డబ్బే ముఖ్యమంది. వాట్? అందుకే చేశా. ప్రేమ. నేను దాన్ని బ్లాక్మెయిల్ చేయమంటే మావాడిని ఎందుకు బ్లాక్మెయిల్ చేశావురా?